శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము నుండి ఈవేళ మనం 5వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సత్వం రజస్తమయితి గుణాః ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. భగవానులు చెబుతూ ఉన్నారు, గొప్ప భుజములు గలవో అర్జున, ప్రకృతి వలన పుట్టిన సత్వ రజస్తమో గుణములు మూడును నాశరహితుడైన ఆత్మను దేహమునందు లేక దేహమునకు సంబంధించి వైచున్నవి. కాని సత్వరజస్తమో గుణములు మూడును ప్రకృతి వలన కలిగినవి, అవి ఆత్మకు లేవు. ఆత్మ నిర్గుణుడు గుణాతీతుడు అయినను జీవుడు తన యథార్థ స్వరూపమగు ఆత్మను విస్మరించి తాను సత్వాది గుణయుతుడని భావించి ఆ గుణములతో తాదాత్మ్యమునందుచు దేహమునందు సంసారమునందు బంధితుడగుతున్నాడు. ఆ మూడు గుణములలో ఏ ఒక్క గుణమున్నప్పటికీ జీవుడింకను ప్రకృతి అనగా మాయ ఎందే ఉన్నాడని, మాయాతీతుడగు ఆత్మనింకను చేరలేదని తెలుసుకొనవలసి ఉండును. జీవుని బంధించుతున్నది ఈ మూడు గుణములే అని ఇచ్చట స్పష్టముగా చెప్పబడినందున వాని నుండి సత్వరముగా మనం విడుదల పొందుటకై మనిషి ప్రయత్నించవలసి ఉంటుంది. ఇచ్చట రజస్ సమస్యలతో పాటు సత్వగుణము కూడా జీవుని బంధించుతున్నదని ఎలా చెప్పబడినదనగా, పూర్ణ నిస్సంకల్ప స్థితి ఎందు లేక నిర్వికల్పావస్థ ఎందు ఏ గుణమును ఉండదు. కావునను అది సత్వగుణమును కూడా దాటిన నిర్వికారావస్థ అయ్యున్నందువలనను అత్తడి సత్వగుణమును ఒకనొక బంధనముగానే ఉండును. అయితే ప్రారంభములో రజస్తమస్సులను దాటి ముందు సత్వగుణావస్థను కలుగజేసుకొని ఆ పిదప దానిని కూడా దాటి పూర్ణ నిర్వికల్ప స్థితిని చేరవలసి ఉన్నది. అది మోక్షం. మహాబాహు ఓ అర్జున, నీ భుజ పరాక్రముచే బాహ్య శత్రువుల నెట్లు పరిమార్చుతున్నావో అట్లే నిన్ను బంధించు నీ అంతఃశత్రువులను త్రిగుణములను నిర్జించి బంధ విముక్తుడవై ఆత్మ సామ్రాజ్యాధిపత్యము నొందుము అని మహాబాహు అను సంబోధన చే అర్జునునకు తెలిపినట్లయినది. దేహే దేహిన మవ్యయం, దేహమందు అని చెప్పినందువలన ఆత్మ భగవానుడు నాశరహితుడగు పరంజ్యోతి అతి సమీపమగు దేహమందు అధివసించుతున్నాడని స్పష్టమగుతున్నది. కావున తీవ్ర పరిశోధనచే విచారణచే అతనిని ఈ దేహమందే కనుగొని ధరింపవచ్చును. మరియు అవ్యయం అనుట వలన దేహాదులు నశించుచున్నను ఆత్మ నశింపడని స్మరించుచున్నది. ప్రపంచములోని సమస్త దృశ్య పదార్థములు వ్యయములు అశ్వరములు, ఆత్మ ఒకటయే అవ్యయుడు శాశ్వతుడు. కావున ప్రతి వారు ఏ స్థితి ఎందున్నది ఒకంత విచారించుకొని దేహమందా లేక దేహియందా నిశ్చయించుకొని దేహమందైనచో త్రిగుణములను క్రమముగా రహితమనర్చుకొని ఎట్టకేలకు దేహీయకు పరమాత్మ యందు చేరవలేను. అది ఏ జన్మ సార్థకత. ఆత్మ అనగా ఎట్టివాడు? నాశరహితుడు, శాశ్వతుడు, పురాతనుడు. తాను వాస్తవముగా అట్టి నాశరహితుడగు ఆత్మయ్యున్నప్పటికీ అజ్ఞానవశమున జీవుడు నేననే బంధింపబడుతున్నాడు. సత్వరజస్తమో గుణములచే బంధింపబడుతూ ఉన్నాడు. ఆ గుణములు దేని నుండి జనించినవి? ప్రకృతి నుండి జనించినవి. కావున జీవుడు బంధరహితుడగుటకు మార్గమేమి?
త్రిగుణములను దాటి ఆవలనున్న పరమాత్మను చేరుటై మార్గము అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.